అందరికీ నమస్కారం. నా పేరు రమ. 7 అడుగుల పయనం సీజన్ 2 53వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి. మను, మీరు ఇంకోసారి వైఫ్ అనకండి. నాకు చాలా ఎంబారసింగ్‌గా ఉంది. కాస్త నా మనసు కుదుటపడే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. అసలు చెప్పాలంటే మిమ్మల్ని చూస్తే నాకు కోపం వస్తోంది. మీరన్న మాటలే నాకు గుర్తొస్తున్నాయని కొంచెం సీరియస్‌గా అంటుంది. మధు బాధగా, మను అని అంటాడు. మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీతో నేనుండడానికి నాకు చాలా టైం పడుతుంది. మీరు నన్ను ఈ విషయంలో ఫోర్స్ చేయకపోవడమే మంచిదని అంటుంది. మధుకి మను ఫీలింగ్స్ ఏంటో అర్థమయ్యి వన్స్ అగైన్ ఐయామ్ సారీ మను అని అంటాడు. మీరెన్ని సార్లు సారీ చెప్పినా మీరన్న మాటలు వెనక్కి తీసుకోలేరు కదా! అందుకే ఇంకోసారి నాకు సారీ చెప్పకండి. మీ సారీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అలా చెప్పడం కన్నా మీరు సైలెంట్‌గా ఉండడమే చాలా మంచిది అని సీరియస్‌గా చెప్తుంది. ఎప్పుడూ మనులో అల్లరి, చలాకీతనం చూసే మధుకి ఆమె అంత కఠినంగా మాట్లాడుతూ ఉంటే ఎలానో అనిపించింది. నువ్వు ఇంతలా బాధపడతావని నేనప్పుడు అనుకోలేదు మను అని బాధగా అంటాడు మధు. ఎవరో దారిన పోయేవాడు అన్ని మాటలంటూ ఉంటే నేను పట్టించుకునేదాన్నే కాదు. కానీ నేను ప్రేమించిన వ్యక్తి, నా వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తి అంటే నాకెలా ఉంటుందో తెలుసా అని మధు అన్న మాటలే గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నుంచి జారడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్ళని ఆపుకుంటుంది. అద్దు, అద్దు అని పిలుస్తాడు అద్విక్. ఏమైంది బావ అంత గట్టిగా పిలుస్తున్నావని అడుగుతుంది అద్దు. నిన్ను కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని పిలిచాను అని అంటాడు అద్విక్. ఏంటి బావ అడుగు అని అంటుంది అద్విక్. ఆ రోజు రిసార్ట్‌లో ఏమైంది అని సూటిగా అడుగుతాడు అద్విక్. అద్దు అర్థం కాక అయోమయంగా చూస్తూ ఏ రిసార్ట్ గురించి అడుగుతున్నావు బావ అని అంటుంది. అద్విక్ అద్దు వైపు సీరియస్‌గా చూస్తూ విక్కీ ఇంకా మామయ్య కలిసి ప్రాజెక్ట్‌ని టేక్ ఓవర్ చేసినప్పుడు రిసార్ట్‌లో జరిగిన పార్టీ గురించి అడుగుతున్నానని అంటాడు. అద్దు ఆ మాటకి షాక్ అవుతుంది. దివి అలా వెళ్ళిపోవడం ధీరజ్‌కి బాధగా అనిపించింది. కానీ తన బాధలో కూడా న్యాయం ఉందని ఏం అనలేకపోతాడు. దివి రూమ్‌లోకి వెళ్లి బెడ్ మీద కూర్చొని తన కడుపు మీద చెయ్యి వేసుకొని, నాకు మీ నాన్న అంటే ఎంతిష్టమో చూసారా? నేనింత బాధపడటానికి కారణం కూడా మీ నాన్నే అని తెలిసినా కూడా మీ నాన్నతోనే ఉండాలని నా మనసు కోరుకుంటోంది. మీ నాన్న మీద కోపం వస్తోంది. ప్రేమ ఇంకా కోపం రెండిట్లో ఏది చూపించాలో తెలియడం లేదని బాధగా అనుకుంటుంది. ధీరజ్ ఫోన్ మాట్లాడుతూ రూమ్‌లోకి వెళ్తాడు. ధీరజ్ లేదు విశ్వ, నీకు నేను ఆ లాకెట్ ఇచ్చానని అంటాడు. నో ధీరజ్ ఇవ్వలేదు. ఒకసారి చెక్ చెయ్ అని అంటాడు విశ్వ. ధీ ఓకే. 1 మినిట్ అని అతని వార్డ్‌రోబ్‌లో ఉన్న లాకర్ ఓపెన్ చేసి చూస్తాడు. ధీరజ్ అన్నీ చూస్తూ ఉండగా కొన్ని పేపర్స్ కింద పడతాయి. ఆ పేపర్స్ మధ్యలో ఒక లాకెట్ కనిపిస్తుంది. అతను ఏదో వెతకడం చూసిన దివికి పేపర్స్ అన్నీ కింద పడడం చూసి అతనికి హెల్ప్ చేయడానికని వార్డ్‌రోబ్ దగ్గరికి వెళ్తుంది. ధీరజ్ ఆ పేపర్ తీస్తూ ఆ విశ్వ అది నా దగ్గరే ఉంది. నేను నీకు సెండ్ చేస్తానని ఫోన్‌లో అంటాడు. విశ్వ ఓకే అని కాల్ కట్ చేస్తాడు. దివి అతనితో కలిసి పేపర్స్ తీయబోతుంటే దివి నువ్వేం చేయకు నేను చేస్తానులే అని అంటూ తనతో అంటాడు. దివి ఏం పర్వాలేదని అంటూ ధీరజ్ వెనుక పడిన పేపర్ తీయబోతుండగా తనకు ఆ పేపర్ చూడగానే షాకింగ్‌గా అనిపిస్తుంది. దివి ఆ పేపర్‌ని అలాగే చేతిలోకి తీసుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అదేమీ గమనించనట్టు ధీరజ్ అతని ముందున్న పేపర్స్ అన్నీ తీసి మళ్ళీ లాకర్‌లో పెట్టి దివి వైపే చూస్తాడు. దివి ఇంకా అలాగే షాక్‌లోనే ఉంది. తనేదో చూడ్డం చూసిన ధీరజ్ ఏం చూస్తున్నావు దివి అని అంటూ ఆమె చేతిలో ఉన్న పేపర్ అందుకుంటాడు. ఆ పేపర్‌ని చూసి దివి ఎందుకిలా బిగుసుకుపోయిందో అర్థమయ్యి నార్మల్‌గా తన వైపు ఒకసారి చూసి ఆ పేపర్ తన లాకర్‌లో పెడతాడు. దివి తేరుకొని ధీరజ్ వెళ్ళిపోతుంటే ఎందుకు ఈ విషయం నాకు చెప్పలేదు అని అడుగుతుంది. ధీరజ్ తన వైపు చూసి చెప్పాల్సిన అవసరం రాలేదని అంటాడు. దివి కోపంగా ఇలా నా దగ్గర ఎన్ని విషయాలు దాచావు? మనకి పెళ్ళై 8 మంత్స్ అవుతుందని ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ చెప్తోంది. మరి మనకి పెళ్ళైన విషయం నువ్వు ఎందుకు ఎప్పుడు నాతో చెప్పలేదు అని అడుగుతుంది. మన పెళ్లి ఎప్పుడైతే ఏంటి? ఎప్పటికైనా సరే మనం భార్యాభర్తలమే కదా! అని అంటాడు ధీరజ్. ఉంది. తేడా ఎందుకు లేదు? నువ్వు నా మెడలో తాళి కట్టి నీ భార్యను చేసుకోకుండా నన్ను తల్లయ్యేలా చేశావని నేనెంతలా కుమిలిపోతూ ఉన్నానో తెలుసా? నీకేంటి నువ్వు మగాడివి. నిన్ను ఈ సొసైటీ ఏమీ అనదు. నన్నే పెళ్ళికి ముందే బరితెగించిన తిరిగింది అని అంటారని సీరియస్‌గా చూస్తూ అంటుంది. ఎవరో ఏదో అంటారని నువ్వు బాధపడడం ఎందుకు? నీ గురించి నీకు తెలుసు కదా! మనం ఒకరికి సంజాయిషీ ఇచ్చుకునేంత అవసరం ఏమీ లేదు. మనం ఎన్ని చెప్పినా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అర్థం చేసుకునేవాళ్ళు చేసుకుంటూనే ఉంటారు అని అంటాడు ధీరజ్. దివికి అతని మాటలకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. సరే ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు కానీ, నా పెళ్లి గురించి
నాకు తెలియాలి కదా అని అంటుంది దివి. చెప్తే ఏం చేసేదానివి అని అడుగుతాడు ధీరజ్. ది దివి అది, అది అంటూ సమాధానం కోసం ఆలోచిస్తుంది. సమాధానం లేదు కదా! అందుకే చెప్పలేదు. అయినా నీ దృష్టిలో నేను ఉన్నతంగా ఎదగాలని నాకెప్పుడూ లేదు. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవాలని అనుకున్న క్షణంలోనే నేను డిసైడ్ అయ్యాను. నిన్ను పెళ్లి చేసుకునే తప్పు చెయ్యాలని, నిన్ను బాధ పెట్టాలని అనుకున్నాను. కానీ అది తప్పు అవ్వకూడదు. అందుకే మన ఇద్దరి మధ్య బంధం ఉండాలని నీ మెడలో మంగళసూత్రం ఉన్న లాకెట్‌ని కూడా వేశాను. మన పెళ్లి జరిగినట్టు నీకు కూడా తెలియకుండా చేశానని అంటాడు ధీరజ్. దివి ఏడుస్తూ అయితే మన మధ్య ఎలాంటి తప్పు జరగలేదా అని అడుగుతుంది. ధీరజ్ జరిగింది అని అతను దివితో ప్రవర్తించిన తీరు గుర్తు చేసుకుంటాడు. నేను నీతో ప్రవర్తించిన తీరు తప్పై ఉండొచ్చు కానీ మన మధ్య మాత్రం ఎలాంటి తప్పు జరగలేదు. మనం పూర్తిగా భార్యాభర్తలం అయ్యాకనే కలిసాం. నేను నా భార్యతో తప్ప ఇంకెవరితోనూ తప్పుగా ఉండకూడదని అనుకున్నాను. అలానే ఉన్నాను కూడా అని అంటాడు ధీరజ్. దివికి అప్పుడు ధీరజ్ తనతో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మరెందుకు నాతో నీకు చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నట్టు చెప్పావని అడుగుతుంది. అలా చెప్తేనే కదా నువ్వు బాధపడేది అని అంటాడు ధీరజ్. నన్ను బాధ పెట్టడానికి ఇదంతా చేశావా అని అడుగుతుంది. అప్పుడు నిన్ను బాధ పెట్టడమే నా ధ్యేయం అనుకున్నాను కానీ నిన్ను ఏడిపిస్తే నీకన్నా ఎక్కువగా నేనే సఫర్ అవుతున్నాను అని అర్థమయ్యాక నిన్ను దగ్గరికి తీసుకోవాలని అనుకున్నాను. కానీ నేను డీల్ చేస్తున్న కేస్‌కి నీకు సంబంధం ఉందని నాకు తెలిసింది. నువ్వు వాళ్ళ టార్గెట్ అని అర్థమయింది. నిన్ను నేను కేర్ చేయనట్టు ఉంటే వాళ్ళు నిన్ను ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. నీ ద్వారా వాళ్ళని రీచ్ అవ్వాలని అనుకున్నాను కానీ అంతా తారుమారైపోయిందని అంటాడు. అడిగేది నిన్నే. చెప్పు. ఆ రోజు పార్టీలో ఏమైందని అడుగుతాడు అద్విక్. అద్దు కంగారు పడుతూ నాకు గుర్తులేదు బావ అని మెల్లిగా అంటుంది. గుర్తులేదా అని సీరియస్‌గా చూస్తూ అడుగుతాడు అద్విక్. అద్దు తడబడుతూ లేదన్నట్టుగా తలూపుతుంది. అబద్ధం చెప్పకు అద్దు అని గట్టిగా అరుస్తాడు అద్విక్. అద్దు అతని అరుపులకి భయపడి అద్విక్‌ని కంగారుగా ఇంకా భయంగా చూస్తుంది. అద్విక్ అద్దు భుజాలు పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తుందని నాకు తెలుసు. నిజం చెప్పు. ఆ రోజు మనిద్దరి మధ్య ఏం జరిగిందని బేస్ వాయిస్‌తో అడుగుతాడు. అద్దు అతని చూపులకి భయపడుతూ అతని పట్టు నుంచి విడిపించుకోలేక సతమతమవుతూ నాకు నిజంగా గుర్తులేదు బావ అని మెల్లిగా అంటుంది. అద్విక్ కోపం ఇంకా ఎక్కువైపోయి మళ్ళీ అబద్ధం చెప్తున్నావని తనని విసురుగా వదులుతాడు. అద్దు కింద పడబోయి సరిగ్గా నిలబడింది. అద్విక్ సరే నీకు గుర్తులేదు కదా! అయితే ఇది చూడు గుర్తొస్తుందేమో అని అంటూ అతని పాకెట్ నుంచి మొబైల్ తీస్తాడు. అద్విక్ అతని మొబైల్ తీసుకొని ఆ రోజు పార్టీలో జరిగిన వీడియోస్‌ని ప్లే చేసి అద్దుకు చూపిస్తాడు. అద్దు ఆ వీడియోలో కనిపిస్తుంది చూసి షాక్ అవుతుంది. ఆ వీడియోలో అద్దు అద్విక్‌ని అతని రూమ్‌లోకి తీసుకువెళ్ళడం, రూమ్ డోర్స్ క్లోజ్ అయ్యి ఆ తర్వాత అవ్వడం, అనిరుద్ ఇంకా మను వాళ్ళు కంగారుగా అతని రూమ్ డోర్ కొట్టడం, అనిరుద్ బలవంతంగా అతన్ని షర్ట్ లేకుండా తీసుకువెళ్ళడం కనిపిస్తాయి. ఇప్పటికైనా ఆ రోజు ఏమైందో గుర్తుకొచ్చిందా అని అడుగుతాడు అద్విక్. అద్దు భయంగా అద్విక్ వైపే చూస్తుంది. చెబుతావా ఆ రోజు ఏం జరిగిందో? లేదా నేను మను వాళ్ళని అడిగి తెలుసుకోవాలా? అని సీరియస్‌గా చూస్తూ అంటాడు అద్విక్. అద్దు ఒకసారిగా కళ్ళు మూసుకొని ఆ రోజు అద్విక్ తనతో ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకుంటుంది. తన కంటి కొసల నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. చెప్పు అద్దు అని మళ్ళీ అన్నాడు అద్విక్. అద్దు నెమ్మదిగా కళ్ళు తెరిచి అద్విక్ వైపే చూస్తూ ఆ రోజు నువ్వు తాగిన మైకంలో నాతో తప్పుగా ప్రవర్తించావని వాళ్ళ మధ్య జరిగిందంతా కూడా చెప్తుంది. తను చెప్తున్నంత సేపు ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అద్విక్ ఆ వీడియో చూసి ముందుగానే అదంతా ఊహించడంతో అదే నిజం కూడా అవ్వడంతో అతని నోటి వెంట మాట రాలేదు. నీకు నువ్వు నాతో అలా ప్రవర్తించావని తెలిస్తే బాధపడతావని నీకు చెప్పకూడదని అనుకున్నాను అని ఏడుస్తూ అంటుంది అద్దు. అద్విక్ ఒక్కసారిగా అద్దుని గుండెలకు హత్తుకొని నేను నిన్ను ఇబ్బంది పెడితే నువ్వు మాత్రం నేను బాధపడకూడదని ఆలోచించావా అని అంటాడు. అద్దు అలాగే ఉండి నువ్వు కావాలని తప్పుగా ప్రవర్తించలేదు కదా బావ! ఏదో తాగిన మైకంలో అలా జరిగింది. నువ్వు కూడా స్పృహలో ఉంటే నాతో ఎప్పుడూ అలా చేసేవాడివే కాదు. నా బావ గురించి నాకు తెలుసు అని అంటుంది. అద్విక్ ఆమె మాటలకి హ్యాపీగా ఫీలయినా తను ప్రవర్తించిన తీరుకి బాధపడుతూ సారీ మా! ఐ యామ్ రియల్లీ సారీ. నీతో అలా ప్రవర్తించానని నాకసలు గుర్తుకే లేదు అని అంటాడు. అద్దు నాకు తెలుసు బావ అని అంటుంది. అద్విక్‌కి అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు అద్దు అతను దగ్గరగా తీసుకోవాలని అనుకున్న ప్రతిసారి ఇబ్బంది పడేదో. దివి బాధగా ధీరజ్ వైపే చూస్తూ అంటే నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టావా? అని అడుగుతుంది. ధీరజ్ బాధ అని చెప్పలేను కానీ నా మీద నాకు చాలా కోపం వచ్చేది. నీ పరిస్థితికి నేనే కారణమని ఎలానో ఉండేదని అంటాడు.
దివి, బావా నువ్వు బాధపడ్డావని తెలిసి నువ్వు తప్పు చేసింది మాత్రం ఒప్పయిపోదు కదా బావా అని అంటుంది. కాదని నాకు కూడా తెలుసు కానీ, ఏదో ఒక రోజు నీ మనసు నన్ను పూర్తిగా క్షమిస్తుందనే నమ్మకం నాకుందని అంటాడు ధీరజ్. దివికి కంట్లో నీళ్లు తిరుగుతుంటే, నిన్ను క్షమించగలనన్న నమ్మకం, ఇంకా నీతో ప్రేమగా ఉండగలను అన్న నమ్మకం నాకైతే లేదు బావా అని అంటుంది దివి. ధీరజ్ నవ్వుతూ చూద్దాం అని అంటాడు. ఎలా బావా? ఎలా ఇలా ఉంటున్నావు? నా లైఫ్ మొత్తం నీ కంట్రోల్‌లోకి అలా ఎలా తీసుకున్నావు బావా? నా ఇష్టం లేకుండానే, నాతో పని లేకుండానే, నాతో అనుమతి లేకుండానే నాకు తెలియకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు. నా అనుమతి లేకుండానే నన్ను నీలో కలిపేసుకున్నావు. నా అనుమతి లేకుండానే నన్ను తల్లించేస్తున్నావు. ఇంకా ఏం చెయ్యాలని అనుకుంటున్నావని అడుగుతుంది దివి. నీ ప్రశ్నకు నేను చెప్పే సమాధానం నీకు చాలా వింతగా అనిపించొచ్చు కానీ అదే నిజం. నా మనసులో ఒక రకమైన ఫీలింగ్ ఉంది. అదేంటో తెలుసా? నీ మీద హక్కు నాకు మాత్రమే ఉండాలి. నీకు కూడా ఉండకూడదు. నీ ప్రతి ఫీలింగ్‌కి కారణమే నేను మాత్రమే అవ్వాలి అని అనిపిస్తోందని అంటాడు ధీరజ్. దివి అతన్ని విచిత్రంగా చూస్తుంది. చెప్పాను కదా! నీకు వింతగా అనిపిస్తుందని, కానీ నా మనసు అలానే కోరుకుంటోందని ధీరజ్ అంటాడు. ఇది పిచ్చి అనాలో, ప్రేమ అనాలో నాకు తెలియడం లేదు బావ అని అంటుంది దివి. ఏ పేరైనా కూడా పెట్టుకో. నాకు అభ్యంతరం లేదని అంటాడు ధీరజ్. దివి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని నన్నింకేమీ అడగవా అని అంటాడు. దివి అతని వైపే చూస్తూ లేదన్నట్టుగా తలూపుతుంది. ధీరజ్ చిన్నగా నవ్వి నువ్వు అడగకపోయినా నీకు నేను ఎన్నో చెప్పాలి. ఇలా రా వచ్చి కూర్చో అని తనని బెడ్ మీద కూర్చోపెట్టి తన ముందు కూర్చుంటాడు. దివి ఏమీ మాట్లాడకుండా అతని వైపే చూస్తుంది. ధీరజ్ ఆమె మొహం మీద పడ్డ వెంట్రుకలను వెనక్కి పెడుతూ తన కళ్ళల్లో నుంచి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. ధీరజ్‌కి ఆమె కళ్ళల్లో ప్రేమ కనిపిస్తూ ఉంటే ఐ హేట్ యూ అని అంటాడు. దివి అతని మాటలకి తను కళ్ళు పెద్దవిగా చేసి చూస్తుంటే నీకీ మాట మన పెళ్ళయ్యాక మన ఫస్ట్ నైట్ రోజు చెప్పాలనుకున్నాను. కానీ ఏదేదో జరిగిపోయింది అని అంటాడు ధీరజ్. దివికి ధీరజ్ ఆ రోజు తనతో కలియక జరిగిన తర్వాత ఐ హేట్ యూ అని చెప్పడం గుర్తుకొచ్చి ఆ రోజు కూడా చెప్పావు కదా బావ అని తడబడుతూ మెల్లిగా అంటుంది. నేను ఐ హేట్ యూ అని చెప్పడం గురించి అనడం లేదు. ఐ హేట్ యూ ఎందుకు చెప్తానో దాని గురించి నీతో చెప్పాలని అనుకున్నానని అంటాడు. దివి అయోమయంగా అతన్ని చూస్తూ ఉంటే ఆమె మొహాన్ని దోసిట్లోకి పట్టుకొని నీ అంతగా నన్ను ప్రేమించే వ్యక్తి ఉండరు. నువ్వు నన్నంత పిచ్చిగా ప్రేమిస్తున్నందుకు నీలా నేనెప్పటికీ నిన్ను ప్రేమించలేకపోతాను. అందుకు ఐ హేట్ యూ అని చెప్తానంటాడు. దివి అతన్ని అలానే చూస్తుంటే నీకు ఆకాశం అంత ప్రేమని పంచాలని అనుకుంటాను కానీ, నాకన్నా ఎక్కువ ప్రేమ నువ్వు నాకు పంచుతావు. అందుకే ఐ హేట్ యూ అని అంటాడు. ప్రేమగా ఆమెనే చూస్తూ ధీరజ్. దివి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఇదిగో ఇలా నువ్వు బాధపడినా పర్వాలేదు కానీ, నేను మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటావు కదా! నన్నే నీ సర్వస్వం అని అనుకున్నందుకు ఐ హేట్ యూ. నన్ను నీ మాయలో ముంచేసినందుకు ఐ హేట్ యూ. నన్ను నీ స్పర్శతో కట్టి పడేసినందుకు ఐ హేట్ యూ. నేనేం చేసినా మౌనంగా భరించినందుకు ఐ హేట్ యూ. ఎవరు నన్ను తప్పు పట్టకూడదు అని నాకు దూరంగా వెళ్ళాలని చూసినందుకు ఐ హేట్ యూ. ఎన్ని చేసినా మళ్ళీ మళ్ళీ నేనే కావాలి అని అనుకోని అర్ధరాత్రి రిస్క్ తీసుకొని మరీ వచ్చినందుకు, నా మీదే నీ పంచ ప్రాణాలు పెట్టుకున్నందుకు ఐ హేట్ యూ అని అతని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటే అలానే ఆమెను చూస్తూ అంటాడు ధీరజ్. దివి అతను ఏడవడం చూసి అతని కన్నీళ్లు తుడుస్తూ ఐ లవ్ యూ టూ బావా అని అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూనే ఉంటుంది. ధీరజ్ కూడా ఇన్ని రోజులు అతనిలో ఉన్న బాధని మొత్తం ఆమె కౌగిలిలో తీర్చుకుంటాడు. ఇద్దరూ అలా ఏడుస్తూనే ఉన్నారు. మధు, మను కళ్ళలో నుంచి జారుతున్న నీళ్ళని చూసి ఆమె కన్నీళ్ళని తుడవబోతూ ఉంటే మను 2 అడుగులు వెనక్కి వేస్తుంది. మధు, మను అని బాధగా అంటాడు. ప్లీజ్ నా మీద మీరేమీ జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఐ యామ్ ఫైన్. ఏదో కన్నీళ్లు తుడిస్తే నా బాధ పోతుంది అన్నట్టుగా చెయ్యకండి మీరు అని అంటుంది మను. మధు సారీ ఫీలవుతూ ఆమె వైపు అలానే చూస్తూ ఉంటే మామయ్య వాళ్ళు, ఇంకా విక్కీ వాళ్ళు బాధపడకుండా ఉండాలని నిన్న మీతో వచ్చానంతే గాని మీ భార్యగా ఉండాలని మాత్రం కాదు. మీరు నా గదిలో నా పక్కన ఉండొచ్చు. కానీ నా మనసులో ఇప్పుడు మీ పట్ల ప్రేమ మాత్రం లేదు. ప్లీజ్ నా ముందు ఉండి ఇంకా నన్ను వేధించకండి అని 2 చేతులు జోడించి నమస్కరిస్తూ అంటుంది ఎందుకు మను ఇంత కఠినంగా మాట్లాడుతున్నావని బాధగా అంటాడు మధు. మీకంటే
ఎక్కువగా కఠినంగా అయితే మాట్లాడడం లేదు మధు గారు అని అంటుంది మను. మధు ఆ మాటకి మౌనంగా ఉన్నాడు. నేనెవరికీ అంత త్వరగా దగ్గర కాను. కానీ మీకు మాత్రం ఎందుకో నాకంతగా నచ్చారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందరిలా మీకు నేను కూడా దూరంగా ఉండి ఉంటే నాకీ బాధ తప్పేది. మీకు కూడా నా గోల తప్పేదని కళ్ళు తిరుగుతూ ఉంటే మెల్లిగా అంటుంది మధు. మను ఫేస్‌లో మార్పులు గమనిస్తూ ఉండగా చాలా రోజుల నుండి సరిగ్గా తినని మను కళ్ళు తిరిగి పడిపోతుంది. మధు తను పడిపోవడం గమనించి తను కింద పడిపోకుండా ఒడిసి పట్టుకున్నాడు. మధు మను, మను అని అంటూ కంగారుగా ఆమె చెంప మీద తడుతుంటే మను స్పృహ కోల్పోయినా అస్సలు కళ్ళు తెరవదు. మధుకి కంగారుగా అనిపించి తనని బెడ్ మీద పడుకోపెట్టి డాక్టర్‌కి కాల్ చేస్తాడు. వాళ్ళిద్దరిని టిఫిన్‌కి పిలవడానికని వచ్చిన చైత్ర, మధు కంగారుగా ఉండడం చూసి "ఏమైంది మధు" అని అడుగుతుంది. "మను కళ్ళు తిరిగి పడిపోయింది అత్తయ్య. తను లేపినా లేవడం లేదు. అందుకే డాక్టర్‌కి కాల్ చేశానని" మను పక్కనే కూర్చొని అంటాడు మధు. చైత్ర కంగారుగా అక్కడికి వెళ్లి "తన మీద వాటర్ చల్లకపోయావు. లేదా ఏదైనా క్లాత్‌తో అయినా తడిచేసి తుడువు" అని మనుని గమనించి "నేనిప్పుడే వస్తానని" అంటుంది. మధు "ఆ" అని అంటూ పక్కనే ఉన్న క్లాత్ తడిచేసి మను నుదుటి మీద పెడతాడు. మనుకి మెల్లిగా స్పృహ వస్తున్న టైంలో డాక్టర్‌తో సహా లోపలికి వస్తుంది చైత్ర. "రండి డాక్టర్. తను సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఒకసారి ఏంటో చెక్ చేయండి" అని కంగారుగా అంటాడు మధు. డాక్టర్ "హా" అని అప్పుడే కొద్దిగా స్పృహలోకొచ్చిన మను నాడి చూస్తూ ఉంటారు. డాక్టర్, చైత్ర ఇంకా మధు వైపు చూసి "ఒకసారి మీరు బయటికి వెళ్ళండని" అంటుంది. మధు ఇంకా చైత్ర ఎందుకన్నట్టు చూస్తుంటే "జస్ట్ ఏ మినిట్ తనని చెక్ చేయాలని" డాక్టర్ అంటుంది. అలాగే అని అంటూ ఇద్దరూ కూడా బయటికి వెళ్తారు. అప్పుడే విక్రమ్ వాళ్ళని కలవడానికి వచ్చిన అరుణ్ ఇంకా అజిత వాళ్ళు కూడా మధు ఇంకా చైత్ర మను రూమ్ నుండి రావడం చూసి పలకరిస్తారు. "ఏమైంది? ఎందుకలా ఉన్నారు అత్తయ్య" అని అడుగుతుంది అజిత. మను కళ్ళు తిరిగి పడిపోయింది చిన్నారి. డాక్టర్ లోపల చెక్ చేస్తున్నారు అని అంటుంది చైత్ర. అయ్యో! ఏమైంది వదినకి? అని అంటుంది అజిత. అరుణ్ కూడా కంగారుగా ఏమైందిరా? అని అడుగుతాడు. చైత్ర, మధు ఏదో చెప్పేలోపే డాక్టర్ బయటికి వస్తుంది. మధు డాక్టర్‌ని చూసి డాక్టర్ తనకేమైంది? అని కంగారుగా అడుగుతాడు. డాక్టర్ చిన్నగా నవ్వుతూ మీరు లోపలికి వెళ్లి మీ వైఫ్‌ని చూడండని అంటుంది. మధు ఆవిడ నవ్వడం చూసి డాక్టర్ తనకిప్పుడెలా ఉంది అని అడిగితే, ఏదో చెప్తున్నారేంటి అని అడుగుతాడు. తనకి ఇప్పుడెలా ఉందో తనే చెప్తుంది. మీరు వెళ్ళండి అని అంటుంది డాక్టర్. మధు అయోమయంగా అనిపించినా ఆ! అని అంటూ లోపలికి వెళ్తాడు. చైత్ర డాక్టర్‌ని చూస్తూ తనకేమైంది డాక్టర్ అని అడుగుతుంది. వర్రీ కాకండి. చైత్ర గారు మీ కూతురు మీకందరికీ ప్రమోషన్ ఇవ్వబోతోంది అని అంటుంది. చైత్ర, అరుణ్, అజిత అయోమయంగా చూస్తూ ఏంటి? అని అడుగుతారు. అవును చైత్ర గారు. మను కన్సీవ్ అయిందని అంటుంది డాక్టర్. ఆ మాటకి అందరూ కూడా షాకవుతారు. లోపలికి వెళ్ళిన మధుకి మను 2 మోకాళ్ళ దగ్గర చేసుకొని కూర్చొని తల వంచుకొని ఉండడం చూసి ఆమె ముందుకు వెళ్ళి కూర్చొని ఇప్పుడెలా ఉంది? అసలు ఏమైంది? అని అడుగుతాడు. మను తలెత్తకుండా కళ్ళలోకి నీళ్ళు ఆపేస్తూ నేను బానే ఉన్నాను అని అంటుంది. ఏమైంది మను? ఎందుకు ఇంత లోగా మాట్లాడుతున్నావు? డాక్టర్ అసలేమన్నారు అని అడుగుతాడు. మను సైలెంట్‌గా ఉంటుంది. మధు ఏంటి మను మాట్లాడవేంటి? అని అంటుంటే మను తన గుప్పెట్లో దాచిన ప్రెగ్నెన్సీ కిట్ ఓపెన్ చేసి అతనికి చూపిస్తుంది. మధు ఆమె చేతిలో ఉన్నది చూసి కొంచెం షాకయితే అందులో కనిపిస్తున్న 2 లైన్స్ చూసి మరింతగా షాకయ్యాడు. మధు ఆమె చేతిలో నుంచి అది తీసుకొని చూస్తూ ఉంటే మను పూడుకుపోయిన గొంతుతో నేను కన్సీవ్ అయ్యానంట అని అంటుంది. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.